సార్ బ్రెయిన్ కావచ్చు, లేపోతే స్పెయిన్ కావచ్చు, లేతే మిగతా నరాలకు సంబంధించింది కావచ్చు. సర్జరీయే పరిష్కారమా? లేతే ఇంకేమైనా మిగతా మార్గాలు ఉన్నాయా దానికేమైనా? అంటే మందులతో గాని, దాంతో గాని గుర్తించి చేసేది. ఎక్కువ మనకి సర్జరీసే మనకి వినిపిస్తా ఉంటాయి వాయిస్ అంతాని. అలాగ లేదు. మీన్స్ ఇఫ్ బ్రెయిన్ ట్యూమర్ ఇఫ్ యూ టేక్ ఆహ్, బ్రెయిన్ ట్యూమర్‌తో ఆహ్, విత్ ఎంఆర్ఐ వీ కెన్ నో వెదర్ ఇట్స్ 90% వెదర్ క్యాన్సరస్ ఆర్ నాన్ క్యాన్సరస్ కెన్ తెలుస్తుంది. దెన్ సైజ్ ప్రకారం అదికి వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఇఫ్ ఈజ్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్, 3 సెంటీమీటర్ సైజ్ ఉంటే అండ్ స్కాన్ ప్రకారం క్యాన్సర్ లాగా కనపట్లేదంటే దెన్ గామా నైఫ్ సర్జరీ ట్రీట్మెంట్ చేయొచ్చు. గామా నైఫ్ అంటే 1 డే రేడియేషన్ ట్రీట్మెంట్. అందుకే వితౌట్ ఎనీ ఇన్సిజన్ ఎనీథింగ్ ఏం అవసరం లేదు. ఓన్లీ 1 డే రేడియేషన్ ఇచ్చేస్తే అది క్యూర్ అవుతుంది. సో అన్ని పేషెంట్స్‌కి సర్జరీ అవసరం లేదు. అండ్ అండ్ సమ్ పేషెంట్స్‌కి ఇన్ఫెక్షన్‌తో కూడా గడ్డ వస్తుంది. లైక్ టీబీ ఇన్ఫెక్షన్‌లో రావచ్చు. బ్యాక్టీరియల్ పస్ కూడా రావచ్చు బ్రెయిన్‌లో. అదికే స్కాన్ ప్రకారం చూసి అది స్కాన్‌లో ఇన్ఫెక్షన్ లాగా డౌట్ ఉంటే ఫస్ట్ యాంటీబయాటిక్ చేస్తాము. యాంటీబయాటిక్ ఇస్తే కూడా టీబీ ఉంటే 1 ఇయర్ యాంటీబయాటిక్ ఇస్తే వితౌట్ సర్జరీ అది కూడా తగ్గిపోతుంది. వాటెవర్ ఇట్ లుక్స్ లైక్ క్యాన్సర్ దాంట్లో పెద్దది ట్యూమర్ ఉంటే దెన్ సర్జరీ చేయాలి. అంటే చాలా వరకు సర్జరీ చేసిన తర్వాత కూడా కొన్ని కేసెస్ కాంప్లికేషన్స్ అవుతున్నాయి. ఎక్కువ మనకు ఆ వాయిస్ వినిపిస్తుంది. అంటే ఎంత పర్సెంటేజ్ మనకి సర్జరీస్ తర్వాత అంటే బ్రెయిన్ కావచ్చు, లేతే స్పెయిన్ కావచ్చు ఇటువంటి ఎందుకంటే క్రిటికల్ సంబంధించింది ఇవి. No, brain surgery is safe like 95%. Spine surgery is safe like 95%. 5%. So brain లో ఇట్స్ లైక్ 5-10% రిస్క్, స్పైన్లో ఓన్లీ 2-5% రిస్క్. ఆ రిస్క్ కూడా ఎక్కడ గడ్డ ఉంది అప్పుడు డిపెండింగ్ రిస్క్. బ్రెయిన్లో సమ్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్. సూక్ష్మ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ లైక్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఉంటే బ్రెయిన్లో సెంటర్ పార్ట్లో ఉంటే సర్జరీ చేస్తే కాంప్లికేషన్స్ హై ఉంటుంది. బట్ బ్రెయిన్ ఫ్రంట్‌లో ఉంటే ఆర్ బ్యాక్‌లో ఉంటే కాంప్లికేషన్స్ లెస్ ఉంటుంది. అంటే ముందు గాని, వెనక గాని ఉంటే కాంప్లికేషన్స్ లెస్. తక్కువుంటాయి. సెంట్రల్ పార్ట్‌లో ఉంటే బ్రెయిన్‌లో సెంటర్‌లో ఉంటే కాంప్లికేషన్స్ హైయర్ ఉంటుంది. సో, ఆ కోసం ఎవ్రీ బ్రెయిన్ ట్యూమర్ ఈజ్ నాట్ సేమ్. సో, నార్మల్లీ పీపుల్ గెట్ అఫ్రేడ్ అది బ్రెయిన్ ట్యూమర్ అంటే కాంప్లికేషన్ అయిపోతుంది. అలాగా లేదు. అది డిపెండింగ్ ఆన్ ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. డిపెండింగ్ ఆన్ వేర్ ద ట్యూమర్ ఈజ్ దేర్. అంటే పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటదండి? ఈ సర్జరీస్‌లోన బ్రెయిన్‌కి సంబంధించి గాని, స్పైన్‌కి సంబంధించి గాని? చిన్న వాళ్ళకే సర్జరీ చేస్తే దే రికవర్ ఫాస్టర్. ఏమి కాంప్లికేషన్ అయితే కూడా ఆ వీక్‌నెస్ కూడా తొందరగా రికవర్ అయిపోతుంది చిన్న వాళ్ళకి. బట్ పెద్దవాళ్ళకి అంటే ఏం ప్రాబ్లమ్ అయితే రికవరీ లేట్ అవుతుంది. అండ్ క్యాన్సర్ జనిత ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. చిన్న వాళ్ళకి నార్మల్లీ నాన్ క్యాన్సరస్ ట్యూమర్ ఉంటుంది. అనిగ్రహి గారు చాలా వరకు హెల్త్ సెక్టార్‌లో టెక్నాలజీ మారింది. మనకు అనేక సౌకర్యాలొచ్చినియి. మనకి బ్రెయిన్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు వీటిల్లోన. ఎలాంటి మార్పులొచ్చాయి మనకి? అంటే సర్జరీస్‌లోన ప్రత్యేకంగా. అంటే చాలా వరకు ఏఐ యూసేజ్ అంటున్నారు. తర్వాత రోబోటిక్ సర్జరీస్ అంటున్నారు. ఇవన్నీ ఇందులో దీనికి అడాప్ట్ చేస్తున్నారండి న్యూరో సర్జన్స్ కూడాను? న్యూరో సర్జరీ కూడా రోబోటిక్ సర్జరీ యూజ్ చేస్తాము. రోబోటిక్ సర్జరీలో మీన్స్ అన్నీ బిఫోర్ సర్జరీ ప్లాన్ చేయవచ్చు. విచ్ ఈస్ బికాస్ బ్రెయిన్‌లో ఎవ్రీ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా! ఇంపార్టెంట్. సో, స్కాన్ ప్రకారం వీ కెన్ డూ బ్రెయిన్‌లో బ్లడ్ వెసెల్ ఎక్కడ ఉంది, సూక్ష్మ పార్ట్ ఫంక్షనల్ ఎంఆర్ఐ చేసి ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ఉంది అన్నీ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే రోబోలో దెన్ విచ్ రోడ్ ఈజ్ సేఫెస్ట్ అది రోబో ద్వారా ప్లాన్ చేస్తే దెన్ ఇఫ్ యూ డూ ద సర్జరీ ద రిస్క్ విల్ కమ్ డౌన్. అది వీఆర్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఆ రోబోటిక్ సర్జరీ ఇక్కడ చేస్తాము. బట్ నౌ వితౌట్ ఓపెనింగ్ సర్జరీ కూడా 2 టెక్నిక్ ఉంది. ఒకటి ఎంఆర్ఐతో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్‌లో చేస్తాం. ఇంకా ఒకటి గామా నైఫ్. అది వితౌట్ మేకింగ్ ఇన్సిజన్, వితౌట్ మేకింగ్ ఎ హోల్ వీ కెన్ ట్రీట్ ట్యూమర్. లైక్ నడక ప్రాబ్లమ్ పార్కిన్సన్స్
డిజీజ్. పార్కిన్సన్ డిజీజ్ ఎర్లియర్ డీబీఎస్ ట్రీట్మెంట్. డీబీఎస్ అంటే పేస్ మేకర్ పెడతాం. పేస్ మేకర్ హోల్ చేసి ఎలక్ట్రోడ్ లోపల పెట్టి కరెంట్ స్టిమ్యులేషన్ చేస్తాం. బట్ పీపుల్ బీపీ, షుగర్ ఉంటే, హార్ట్ డిజీజ్ ఉంటే వాళ్ళకి సర్జరీ ఫిట్నెస్ లేదా అంటే పేషెంట్స్ అది బ్లడ్ థిన్నర్స్లో ఉంటారు. బ్లడ్ థిన్నర్స్లో ఉంటే కూడా సర్జరీ కూడా కష్టం అవుతుంది. సో ఆ పేషెంట్స్కి వితౌట్ సర్జరీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్లో ట్రీట్మెంట్ చేయవచ్చు. సో జస్ట్ ఎంఆర్ఐ చేసి ఎంఆర్ఐలో అల్ట్రాసౌండ్ ద్వారా ఒక ప్లేస్లో హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ ఇస్తే అక్కడ పార్కిన్సన్లో అబ్నార్మల్ సెల్స్కి డిస్ట్రాయ్ చేయవచ్చు. చేస్తే ఆ డిసీజ్ తగ్గిపోతుంది. ఈ దిస్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఈజ్ ఓన్లీ హ్యాస్ కమ్ టు ఇండియా ఇన్ 2 years. ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్ ఆల్సో 2016లో స్టార్ట్ అయింది. వీఆర్ ఫార్చునేట్ దట్ ఇన్ 8 years ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇట్ ఈస్ అవైలబుల్. Because of this non-surgical treatment available, so the complications of surgery has significantly come down. So neurosurgery has become like any other general surgery or neurosurgery or any other specialty. డాక్టర్ చాలా వరకు మనం ఈ R&D చూస్తున్నాం. హార్ట్ కావచ్చు, లేకపోతే కిడ్నీస్ కావచ్చు, లేకపోతే గట్ హెల్త్ కావచ్చు. లేటెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా జరుగుతున్నాయి. మనకి న్యూరోలో ఎలాంటివి జరుగుతున్నాయి? న్యూరోలో పీపుల్ ఆర్ స్టిల్ ట్రయింగ్. అది ఒకటి న్యూరల్ లింక్ ట్రీట్మెంట్, లైక్ పేషెంట్స్ విజన్ లాస్ ఉంటే ఆర్ హియరింగ్ లాస్ ఉంటే, హియరింగ్ లాస్ ఉంటే కెన్ ప్లేస్ ఎ కాక్లియర్ ఇంప్లాంట్, డెఫ్ ఉంటే, ఆర్ బ్రెయిన్ స్టెమ్ ఆడిటరీ ఇంప్లాంట్. దెన్ అవుట్ సైడ్ సౌండ్ రిసీవ్ చేసి డైరెక్ట్లీ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దెన్ విజన్ కోసం కూడా ట్రై చేస్తారు. న్యూరల్ లింక్ ఉంటే అవుట్ సైడ్ విజన్ బ్లైండ్ పీపుల్కి ఆర్ లెస్ విజన్ ఉంటే హౌ టు ఎన్హాన్స్ ద విజన్. అండ్ పీపుల్ ఫర్ స్పీచ్, ఫర్ తొందర రికవరీ కావాలంటే న్యూరల్ లింక్, దట్స్ వాట్ ఎలాన్ మస్క్ స్టార్టెడ్. ఇట్ ఈస్ స్టిల్ అండర్ రీసెర్చ్, నాట్ ఎట్ fully established, because that neural link implant whatever the ప్రొడ్యూస్ అయింది అది 3 months వరకే పని చేస్తుంది. కంటిన్యూస్ లాంగ్ టర్మ్ పని చేయట్లేదు. సో ఇప్పుడు రీసెర్చ్ నడుస్తుంది వెదర్ వీ కెన్ సంథింగ్ విచ్ విల్ వర్క్ ఫర్ లైఫ్ టైమ్ ఆర్ వర్క్ ఫర్ 5 years. సో ఇన్ ఫ్యూచర్ ఇఫ్ దెర్ ఈస్ ఎ మీన్స్ ఆ వీక్నెస్ ఉంటే, విజన్ హియరింగ్ లాస్ ఉంటే, విజన్ ప్రాబ్లం ఉంటే, ఆ న్యూరల్ ప్రాస్థెసిస్ ఒకటి పెడితే వీ కెన్ కరెక్ట్ దట్. దెన్ బ్రెయిన్ ట్యూమర్లో కూడా వీ కెన్ వితౌట్ సర్జరీ డయాగ్నోసిస్. అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉంటే యూ కెన్ డూ అ బ్లడ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ విచ్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. వేర్ బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్లో డిఫరెంట్ సెల్ పార్ట్, డిఫరెంట్ కెమికల్ చూసి వాట్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ ఇస్ దేర్ అది తెలుస్తుంది. అది తెలిస్తే దెన్ వీ డోంట్ నీడ్ సర్జరీ కదా. కెన్ డూ ఎ బ్లడ్ టెస్ట్, నో బ్రెయిన్ ఏం డిజీజ్ ఉంది, ఆ డిజీజ్ ప్రకారం ఐదర్ యాంటీబయాటిక్ ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి, కీమోథెరపీ ఇవ్వాలి, డిసైడ్ చేయవచ్చు. సో ఫ్యూచర్లో ఏదైనా రోబోటిక్ సర్జరీ చేస్తే అండ్ నావిగేషన్తో చేస్తే చిన్న చిన్న హోల్ చేసి సర్జరీ ఎట్లా చేయాలి అది చేయవచ్చు. సో అండ్ ఇప్పుడు ఇంకా ఒకటి వచ్చింది డ్యూరింగ్ సర్జరీ రేడియేషన్. ఎప్పుడంటే సర్జరీ చేసి ఎనీ డిజీజ్లో, బాడీలో, బ్రెయిన్లో కానీ, స్టమక్లో కానీ క్యాన్సర్ సర్జరీ అయితే సర్జరీ తర్వాత మళ్ళీ రేడియేషన్ కీమోథెరపీకే పేషెంట్స్కి 6 weeks రావాలి కదా. సో ఇప్పుడు డ్యూరింగ్ సర్జరీ రేడియేషన్ ట్రీట్మెంట్ టెక్నిక్ వస్తుంది. సో బ్రెయిన్ ఓపెన్ చేసి బ్రెయిన్ ట్యూమర్ సపోజ్ క్యాన్సర్ లాగా వస్తే సర్జరీ టైంలో రేడియేషన్ ఇచ్చేస్తాము. ఇచ్చేస్తే దెన్ పేషెంట్స్కి దెన్ 6 weeks హాస్పిటల్కి రావడానికి అవసరం లేదు సర్జరీ తర్వాత. సో దట్ టెక్నిక్ ఆల్సో ఈజ్ అండర్ రీసెర్చ్, దట్ విల్ కమ్. సో ఈ అన్నీ చేస్తే టోటల్ పేషెంట్ హాస్పిటల్ మీన్స్ డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటలైజేషన్ విల్ సిగ్నిఫికెంట్లీ కమ్ డౌన్. బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ పేషెంట్ కంటే అన్ని రిలేటివ్స్ కూడా 6 weeks రావాలి రేడియేషన్ ట్రీట్మెంట్ కోసం. అండ్ సో ఇట్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ కన్వీనియంట్ ఫర్ ద పేషెంట్ అండ్ ద రిలేటివ్స్. అంటే మీరు చెప్తున్నది ఫ్యూచర్లోన డెఫ్ అండ్ డెమ్ కేసులకి ఒక పరిష్కారం దొరుకుతుందండి? డెఫ్ అండ్ డమ్ ఆల్సో ఇట్ విల్ కమ్. అంటే పుట్టుకతోనే చాలా వరకు చెవిటి మూగతో పుట్టేవాళ్ళు ఉంటారు. దానికి మనకు ఒక పరిష్కారం వచ్చినట్టు అవుతుంది. డెఫ్ కోసం ఉంది. డమ్ అంటే దెన్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ కదా, దెన్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ నాట్ డెవలప్డ్. సో
ఆ కోసం ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ హ్యాస్ టు మీన్స్ యాక్టివేటెడ్ టు స్టార్ట్ మీన్స్ దట్ ఫంక్షన్ ఆఫ్ స్పీకింగ్ హ్యాస్ టు కమ్. బికాజ్ డమ్ అంటే ద బ్రెయిన్లో యూజువలీ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ తక్కువ ఉంటే దే కెనాట్ స్పీక్. సో ఇఫ్ అదర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కెన్ బికమ్ యాక్టివేటెడ్ దెన్ దే కెన్ స్టార్ట్ స్పీకింగ్. సో విత్ న్యూరల్ ప్రాస్థెసిస్ ఇన్ ఫ్యూచర్ అలాగా కూడా వస్తుంది, బట్ ఇట్స్ మేబీ టేకింగ్ 40-50 years, నాట్ సో ఫాస్ట్. బట్ డెఫ్ కోసం డిపెండింగ్ ఆన్ ద ఎంఆర్ఐ చేసి దెన్ బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంది, ఎక్కడ డ్యామేజ్ అయ్యి చూసి అదే కాక్లియర్ ఇంప్లాంట్ ఆర్ బ్రెయిన్ స్టెమ్ ఆడిటరీ ఇంప్లాంట్ అని ట్రై చేయవచ్చు. For more videos like this, subscribe Big TV channel.